3000 అనుకుందాం. 3000 ఆన్ 15,620 15,620ని 15,000 అనుకున్నాం అనుకోండి. 3,000/15,000 1/5 అంటే 20% దగ్గరగా డిస్కౌంట్ రావాలి. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఎంత ఉంది? 27% ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఇది 12,500, దీనికి 3,000 యాడ్ చేస్తేనేమో 15,500, కానీ ఇది 15,620 అంటే ఇంకో 3,100 3,000 అనుకోండి. 3,000 డిస్కౌంట్ ఎప్పుడు కూడా మార్కెట్ ప్రైస్ మీదనే ఉంటుంది. 3,000/15,000 1/5 20%కి దగ్గర. కన్నా కావాల్సింది 27%. కానే కాదు. ఇది 11,400. 11,400కి 4,000 యాడ్ చేసాం అనుకోండి. 4,000 యాడ్ చేస్తే 15,400 అంటే డిఫరెన్స్ 4,000. దీన్ని 16,000 అనుకున్నాను అనుకోండి. అప్రాక్సిమేషనే కదా సార్ క్వశ్చన్లో. దీనికి డిఫరెన్స్ 4,000, ఇది 16,000 అంటే 1/4 25%. 27%కి ఇది దగ్గరగా ఉన్నది. ఎస్. 10,000 5,000/15,000 1/3 33.33. కానే కాదు. 10,000 కానప్పుడు 10,000 తక్కువ ఎట్లా అవుతుంది సార్? 10,000 కానప్పుడు 10,000కు తక్కువ ఎట్లా అవుతుంది? డిఫరెన్స్ పెరిగింది కదా సార్. ఇది 6,000 6,000/15,000 2/5 అంటే 40%.